శ్రీగురుభ్యో నమః. హరి ఓం. గణానాం త్వా గణపతిగుం భవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పద ఆనుశృణ్వన్నోతవే సీదసాధనం. శ్రీమహాగణాధిపతే నమః. ప్రణో దేవీ సరస్వతీ వాచేభిర్వాచనీవతే ధీనామవిత్రేవతో. శ్రీమహాసరస్వత్యై నమో నమః. జగతం పితరం వందే పార్వతీ పరమేశ్వరం. ఈశ్వర మహాదేవి మహారూపి మహాకాళీ మహాలక్ష్మి మహాసరస్వతి అనుగ్రహ సిద్ధ్యర్థే. అందరికీ కూడా వచ్చేటువంటి 7వ తారీఖు 9వ నెల 2025 పౌర్ణిమ శనివారం రోజు భాద్రపద మాస శుద్ధ పౌర్ణిమ శనివారం. ఆ రోజు సంపూర్ణమైనటువంటి రాహుగ్రస్త చంద్రగ్రహణం అనేటువంటిది ఏర్పడుతుంది. ఈ రాహుగ్రస్త చంద్రగ్రహణం ఏర్పడటం వల్ల అందులోనూ కర్కాటక రాశి వారికి, శతభిష నక్షత్రయుక్త కుంభరాశి వారికి, కర్కాటక రాశి వారికి ఈ యొక్క గ్రహణము అనేటువంటిది మిక్కిలి దోషంగా గోచరిస్తోంది. అంతేకాకుండా ఈ యొక్క వృశ్చిక రాశి వారు, కర్కాటక రాశి వారు, కుంభరాశి వారు, ఈ 3 రాశుల వారు కూడా చంద్రగ్రహణ ప్రభావం వల్ల వచ్చేటువంటి నెలలో కొన్ని వినూత్నమైనటువంటి మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఆ మార్పులు ఏ విధంగా జరుగుతాయి, ఈ గ్రహణ ప్రభావం వల్ల ద్వాదశ రాశుల వారికి ఏ విధమైనటువంటి ఫలితాలు ఉండబోతున్నాయి, ఏ విధమైన ప్రమాదాలు జరగబోతాయి అనేటువంటిది తెలుసుకుందాం. ఇందులో ముఖ్యంగా భాద్రపద మాస శుద్ధ పౌర్ణిమ శనివారం రోజు గ్రహణము అనేటువంటిది 6:08 చంద్రోదయం ప్రారంభమైతే చంద్రుడు అస్తమించేటువంటిది తెల్లవారుజామున 6:27. అయితే గ్రహణ సమయం 5:19 నుంచి గ్రహణ సమయం అనేటువంటిది ప్రారంభమైపోతుంది. గ్రహణము 9:36 నుంచి ప్రారంభం చేసుకుని, జాగ్రత్తగా వినండి, 9:36 నుంచి ప్రారంభం చేసుకుని ఆ యొక్క గ్రహణ మోక్షము అనేటువంటిది అంటే విడిపోవడం అనేటువంటిది 1:25 గావిస్తుంది. ఈ యొక్క సమయంలో చంద్రగ్రహణం సంభవించడం వల్ల అనేకమైనటువంటి మార్పులు ప్లానెట్లో జరిగి మీ జీవితంలో కొన్ని రాశుల వారికి అద్భుతాలు, మరికొన్ని రాశుల వారికి అనర్థాలు, కొంతమందికి అవకాశాలు అందిపుచ్చుకోవడానికి కావలసినటువంటి సమారాలు, మరికొంతమందికి అనుష్ఠాన పరులకి దేవత యొక్క అనుగ్రహం, పరిపూర్ణమైనటువంటి దేవతానుగ్రహము కలిగేటువంటి గోచరములు జరుగుతున్నాయి. గ్రహణం సమయంలో సాయం వేళ 5 గంటల్లోగా భోజనం ఆచరించేయాలి. ఈ గ్రహణం శనివారం రోజు శుద్ధ పౌర్ణమిలో ఏర్పడుతోంది కావున గర్భిణీ స్త్రీలు ఏ విధమైన జాగ్రత్తలు తీసుకోవాలి, అందులోనూ ముఖ్యంగా కుంభ, కర్కాటక, మీన, వృశ్చిక ఈ 4 రాశుల వారు ఈ గ్రహణ ప్రభావం వల్ల ఏ విధమైన ఇబ్బందులు పడతారు అనేటువంటి విషయం, దాంతోపాటుగా ఆర్థికంగా స్థిరపడడానికి ఈ గ్రహణం మనకి ఏ విధంగా సహాయపడుతుందా అనేటువంటి విషయాలు పరమశివుడి యొక్క అనుగ్రహంతో యథాశక్తానుసారము కూడా ఈ గ్రహణంలో మీరు చేయవలసిన పనులు, చేయకూడని పనులు, ఏ పని చేస్తే కలిసి వస్తుంది, ఏ పని చేస్తే మీరు ఇబ్బందులు పడుతున్నారు అనేటువంటి విషయాన్ని మీకు కూలంకషంగా తెలియజేయడం జరుగుతుంది. మేషం ప్రారంభం చేసుకుని మీనరాశి వరకు కూడా జరిగేటువంటి అన్ని విషయాలని కూడా మీకు క్లుప్తంగా ఈ యొక్క వీడియో ద్వారా మీకు తెలియజేయడం జరుగుతుంది.
తదుపరి వృశ్చిక రాశి వారు. వృశ్చిక రాశి వారికి ఈ గ్రహణము అనేటువంటి అధికమైన ప్రభావం చూపిస్తోంది. దీనివల్ల మీరు ఇంతకుముందు చేసినటువంటి తప్పిదానికి శిక్ష అనుభవించడం, 10 మందిలో కూడా నేను చేయలేదు అన్నా సరే, లేదు నువ్వే చేసావు అనేటువంటి నీలాపనింద పడ్డం, అంతేకాకుండా గౌరవం అనేది 10 మందిలో తగ్గిపోవడం, ఫంక్షన్లోను శుభకార్యక్రమాల్లోనూ మీరు పాల్గొనేటట్టుగా చాలా జాగ్రత్తగా అంటున్నట్టు ఉండండి. ఎందుకంటే మీ మీద నీలాపనిందలు జరిగి మీ బంధువర్గంలో మీ పేరు మొత్తాన్ని కూడా అసలు మిమ్మల్ని మీ మాటని కానీ మీ పేరుని కానీ ఉచ్చరించడానికి లేకుండా ఉండే విధంగా శత్రువులు దాడి చేయడానికి అవకాశం ఎక్కువ కనబడుతూ ఉంటుంది. వృశ్చిక రాశి వారికి ఈ గ్రహణ సమయం తదనంతరం నుంచి కూడా చంద్రుడు, శని, అదేవిధంగా బుధుడు, ఈ 3 స్థానాలు వినూత్నమైన మార్పులు జరుగుతున్నాయి. దీనివల్ల శరీరంలో కొంచెం ట్రిపికల్గా జరిగేటువంటి సర్జరీ జరిగే అవకాశం ఎక్కువ లభిస్తూ ఉంటుంది. మరీ ముఖ్యంగా ఈ యొక్క హృదయ భాగం దగ్గర నుంచి పొట్ట వరకు కూడా కొన్ని ఇబ్బందులు కలిగి కాస్త అనారోగ్యం అనేది అధికమయ్యి ఏదో తెలియనటువంటి జరుగుతుంది, నా మీద ఎవరో చెడు ప్రయోగాలు చేస్తున్నారేమో అనేటువంటి భావనకు గురైపోతూ ఉంటారు. ఈ కేవలం కూడా గ్రహ సంచారంలో మార్పుల వల్ల మీకు జరిగేటువంటి ప్రమాదం ఇది. కాబట్టి చాలా జాగ్రత్తగా వృశ్చిక రాశి వారు ఉండండి. అంతేకాకుండా ఇంతకు ముందు మీరు మీ తాత ముత్తాతల నుంచి లభించేటువంటి ఆస్తి ఏదైతే ఉందో దాన్ని చాలా భద్రంగా ఆ కాగితాలను వేరే వారి ఇంట్లో కానీ లేదా మీరు వేరే వారికి దాన్ని గిఫ్ట్ డీడీగా కానీ ఇవ్వండి. ఎందుకంటే గ్రహణం అయిన దగ్గర నుంచి 2 నెలల లోపు ఈ యొక్క ఇబ్బందుల వల్ల ఆ స్థిరాస్తి ఏదైతే వచ్చిందో దాన్ని మీరు వేరే వాళ్ళకి అమ్మేసుకోవడం అనేది జరుగుతుంది. ఆర్థికంగా మీరు కృంగిపోయేటువంటి అవకాశం ఈ గ్రహణం తదనంతరం నుంచి ఏర్పడుతుంటుంది. కావున గ్రహణ సమయంలో ఈ వృశ్చిక రాశి వారు జగదాంబికాయే నమో నమః అనేటువంటి మహామంత్రాన్ని పఠించుకోవడం చాలా మంచిది. దాంతోపాటుగా ఈ గ్రహణ సమయంలో నువ్వుల నూనెతో దీపారాధన చేసి జగదాంబికాయే నమః అని చెప్పుకోండి. వృశ్చిక రాశి వారికి ఈ గ్రహణంలో ఉన్నటువంటి చంద్రుడు, అదేవిధంగా రాహు, ఈ వీరి ఇద్దరు ఇబ్బందుల వల్ల మెడ దగ్గర నుంచి నరాలు కూడా కొంచెం ఇబ్బంది కలుగుతూ ఉంటాయి. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇక గర్భిణీ స్త్రీలు ఎవరైతే ఉన్నారో వీరు కేవలం ద్రవ పదార్థాలు మాత్రం స్వీకరించండి. మధ్యాహ్నం 1 గంట నుంచే మీరు ఈ నియమం పాటించుకోండి. సాయంత్రం వేళ ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా మీరు ఫ్రూట్సే తినండి తప్ప ఎటువంటి అన్నము ఇతర పదార్థాలు తీసుకోవద్దు. అందులోనూ జనించేటువంటి శిశువు పేగు మెల్లో వేసుకునే అవకాశం ఎక్కువ లభిస్తుంది. కావున గ్రహణ సమయంలో చాలా జాగ్రత్తగా ఉండండి గర్భిణీ స్త్రీలు. దీనివల్ల మీరు జనించేటువంటి శిశువు పరిపూర్ణ ఆరోగ్యంతో పుట్టాలి అనుకుంటే కనుక గ్రహణంలో ఖచ్చితంగా నియమం పాటించండి. వృశ్చిక రాశి వారు చాలా జాగ్రత్తగా ఉండవలసిందిగా తెలియజేయడం జరుగుతుంది.